హాయ్ హలో ఎవరివన్. నా పేరు రాహుల్. మనం ఈరోజు ఈ వీడియోలో అసలు ఏపీఐ అంటే ఏంటి, రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి, ఈ ఏపీఐస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ ఏపీఐస్ మన క్లౌడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా వర్క్ అవుతాయి అన్నది నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఈ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే మనకున్న మల్టిపుల్ అప్లికేషన్స్ మధ్యలో మనం డేటా ఎలా ఎక్స్చేంజ్ చేస్తాం, ఎలా కమ్యూనికేట్ చేస్తాం అనే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వడానికి మనం ఏపీఐని యూస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జొమాటో యూస్ చేస్తున్నాము. జొమాటోలో మనకి మ్యాప్స్ ఉంటుంది. సో మనం ఆ మ్యాప్స్ యూస్ చేయాలంటే ఇప్పుడు జొమాటో వాళ్ళు ఓన్ శాటిలైట్స్ ఓన్ మ్యాప్స్ని బిల్డ్ చేసుకోలేరు. సో వాళ్ళు ఏం చేస్తారు, గూగుల్ మ్యాప్స్ని కాంటాక్ట్ అయ్యి గూగుల్ మ్యాప్స్ ఏపీఐ తీసుకొని ఆ ఏపీఐని వీళ్ళు జొమాటో యాప్లో ఇంటిగ్రేట్ చేసుకుంటారు. అప్పుడు ఈ జొమాటోలో మనం ఏం బుక్ చేసినా కానీ అక్కడ జరిగే మ్యాప్స్ అంతా గూగుల్ మ్యాప్స్ నుంచే డేటా ఫెచ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా మన దగ్గర ఉన్న మల్టిపుల్ అప్లికేషన్స్ని కనెక్ట్ చేయడానికి మనం ఈ ఏపీఐస్ వాడతాం. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక వెబ్సైట్ ఉంది అండ్ మన దగ్గర ఒక డేటాబేస్ సర్వర్ ఉంది. మనం ఈ వెబ్సైట్ నుంచి డేటాబేస్లోకి ఆ డేటా స్టోర్ అవ్వడం అండ్ ఆ డేటాబేస్లో ఉన్న డేటాను మనం వెబ్సైట్లో ఫెచ్ చేసుకోవడం, ఈ మధ్యలో జరిగే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఫంక్షన్స్ అన్నీ ఈ ఏపీఐ చూసుకుంటుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈ ఏపీఐ ఇప్పుడు మన దగ్గర ఒక హోటల్ తీసుకుంటే మనం కస్టమర్ అండ్ మన దగ్గర ఒక చెఫ్ ఉంటాడు. మనం ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని చెఫ్కి తీసుకొని వెళ్ళడం అండ్ ఆ చెఫ్ వండిన డిష్ని మన దగ్గరికి తీసుకురావడం, ఇది వెయిటర్ చేసే పని. ఈ ఏపీఐ చేసేది కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. క్లయింట్ డేటాని సర్వర్కి పంపడం అండ్ సర్వర్ దగ్గర ఉన్న డేటాని మళ్ళీ క్లయింట్కి రిటర్న్ చేయడం, ఈ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ని ఏపీఐ హ్యాండిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఐస్ క్రీమ్ స్టోర్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి. మన వర్క్ ఏంటంటే మనం ఈ ఐస్ క్రీమ్ స్టోర్కి ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి. ఆ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మన దగ్గర మన స్టోర్లో ఉన్న ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని ఫెచ్ చేసుకుంటుంది. సో మనకి ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంటుంది, మన దగ్గర ఒక సర్వర్ ఉంటుంది. సో ఆ సర్వర్లో మన ఐస్ క్రీమ్ డేటా స్టోర్ అయి ఉంటుంది. ఈ సర్వర్ అండ్ వెబ్సైట్ని కనెక్ట్ చేయడానికి మనం వాడేదే రెస్ట్ ఏపీఐ. రెస్ట్ ఏపీఐ స్టాండ్స్ ఫర్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఇది ఒక ఆర్కిటెక్చర్ స్టైల్ మన ఇండస్ట్రీలో వైడ్గా యూస్ చేసేది. సో మెయిన్గా ఇది కమ్యూనికేషన్ కోసం యూస్ చేస్తారు. సో లైక్ మన క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాడతారు. అండ్ నెక్స్ట్ ఇంకొక టర్మ్ రెస్ట్ఫుల్. సో రెస్ట్ఫుల్ అంటే ఏంటంటే ఏ అప్లికేషన్స్ అయితే రెస్ట్ ఏపీఐని యూస్ చేస్తాయో ఆ అప్లికేషన్స్ ఆర్ సర్వీసెస్ని మనం రెస్ట్ఫుల్ రీసోర్సెస్, రెస్ట్ఫుల్ సర్వీసెస్ అని పిలుస్తాము. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, సో ఈ రెస్ట్ ఏపీఐస్ బిల్డ్ చేయడం చాలా సింపుల్. సో మనం డిఫరెంట్ సర్వర్స్ వాడచ్చు లైక్ ఎక్స్ప్రెస్ జేఎస్, వీటిని యూస్ చేసుకొని మనం చాలా సింపుల్గా రెస్ట్ ఏపీఐస్ వేయచ్చు. అండ్ సెకండ్ది స్కేలబిలిటీ, స్టేట్లెస్నెస్. సో స్కేలబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ మన అప్లికేషన్ని యాక్సెస్ చేస్తున్నా కానీ అవి ఏ ఏపీఐకి ఆ ఏపీఐ, ఏ డేటాకి ఆ డేటాకి ఐసోలేషన్గా ఉంచుతుంది. సో మనకి ఎన్ని రిక్వెస్ట్స్ వచ్చినా కానీ అన్నీ మిక్స్ అవ్వకుండా ప్రతి ఒక్క రిక్వెస్ట్ని అది హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ అండ్ క్యాషే. సో ఇప్పుడు మనకి రెస్ట్ ఏపీఐస్ ద్వారా హై పర్ఫార్మెన్స్ వస్తుంది అండ్ మనం ఫ్రీక్వెంట్లీ యూస్ చేసే డేటాని మనం ముందే స్టోర్ చేసి పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా ప్రతిసారి మనకి సర్వర్కి రిక్వెస్ట్ పెట్టకుండా ఆటోమేటిక్గా ఉన్న లోకల్ డేటాని అది ఫెచ్ చేసుకుంటుంది. అదే ఈ క్యాషే ప్రాపర్టీస్. సో మనం మళ్ళీ మన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ షాప్కి వస్తే మన ఏపీఐ ఎండ్ పాయింట్ ఎలా ఉంటుందంటే, సో సంథింగ్ లైక్ icecream.com/API/ఫ్లేవర్స్ అని ఉండొచ్చు. సో ఈ ఏపీఐ అన్నది మనం ఏపీఐ ఎండ్ పాయింట్ని యాక్సెస్ చేస్తున్నామని తెలియడానికి ఈ ఫ్లేవర్స్ని మనం రీసోర్స్ అంటాము. సో మనం ఈ డేటాని తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కానీ మనం ఈ ఫ్లేవర్ ఎండ్ పాయింట్ని ఆర్ ఈ ఫ్లేవర్ రీసోర్స్ని యూస్ చేసుకుంటాము. సో మనం ఫస్ట్ ఆపరేషన్స్ గురించి తెలుసుకోవాలి. సో మనకి దీంట్లో CRUD ఆపరేషన్స్ అని ఉంటుంది, మీకు తెలిసే ఉండొచ్చు. క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. సో ఇవి మనకి యాక్చువల్గా మనం వాడే మెథడ్స్. సో మన హెచ్టిటిపి మెథడ్స్లోకి వస్తే మనకి ఈ టైప్స్ ఉంటాయి. సో క్రియేట్కి మనం పోస్ట్ వాడతాము, అండ్ రీడ్కి మనం గెట్ ఫంక్షన్ వాడతాము, అండ్ అప్డేట్కి పుట్ యూస్ చేస్తాము, అండ్ డిలీట్కి సేమ్.
డిలీటే యూస్ చేస్తాం. సో, ఈ పోస్ట్ ఏం చేస్తుందంటే, మనం డేటాని సర్వర్‌లో స్టోర్ చేయడానికి పోస్ట్ యూజ్ చేస్తాం. ఆ సర్వర్‌లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయడానికి గెట్ వాడతాము. ఆల్రెడీ ఉన్న డేటాని అప్డేట్ చేయడానికి పుట్ వాడతాము. అండ్ వాటిని డిలీట్ చేయడానికి మనం మెథడ్స్ వాడతాము. సో, ఇవి మనకి REST APIలో ఉండే మెథడ్స్. సో, మనం ఇప్పుడు మన ఐస్ క్రీమ్ షాపే తీసుకుంటే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మన ఆపరేషన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మన ఎండ్ పాయింట్. ఇక్కడ మన హెడర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బాడీ ఆర్ పారామీటర్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనం మన ఐస్ క్రీమ్ షాప్ నుంచి మనకి ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే, మనం ఇక్కడ ఆపరేషన్ ఏం వాడతాం? గెట్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. అండ్ ఎండ్ పాయింట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్లేవర్స్ ఎండ్ పాయింట్ యూజ్ చేస్తాము. సో, ఈ హెడర్ దేనికి యూజ్ చేస్తామంటే, మనం అథెంటికేషన్ కానీ, మన ఏపీఐ కీ కానీ మనం హెడర్‌లో పెట్టి పంపిస్తాము. అండ్ నెక్స్ట్ ఇది గెట్, పోస్ట్, పుట్ ఆర్ డిలీట్ మనం ఈ ఆపరేషన్ యూజ్ చేస్తాము. అండ్ మనం మన రిక్వెస్ట్‌లో ఏ ఎండ్ పాయింట్‌కి మనం హిట్ చేస్తాం అన్నది పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇది బాడీ. మనం ఏదైనా డేటాను సెండ్ చేయాలంటే ఈ గెట్ ఆపరేషన్ కాబట్టి దీనికి బాడీ అవసరం లేదు. దెన్ మనకి మన రెస్పాన్స్ సర్వర్ నుంచి ఎలా వస్తుందంటే, మనకి అరే ఆఫ్ జేసన్ ఆబ్జెక్ట్స్‌లో వస్తుంది. సో, ఐడీ అండ్ నెక్స్ట్ ఫ్లేవర్స్ లైక్ మనకి స్ట్రాబెర్రీ, ఐడీ 2 మనకి మింట్ ఫ్లేవర్. సో, ఇలా రెస్పాన్స్‌లో మనకు సర్వర్‌లో స్టోర్ అయిన డేటా అంతా జేసన్ ఫార్మాట్‌లో రిటర్న్ వస్తుంది. ఇది మనం గెట్ ఫంక్షన్ అయితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అదే సేమ్ పోస్ట్ ఫంక్షన్ అనుకుంటే, సో, మనం ఇప్పుడు మనకి కొత్తది అంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కొత్తది చాక్లేట్ ఫ్లేవర్ నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడేం చేస్తామంటే, మనం ఈ బాడీ అండ్ పారామీటర్స్‌లో చాక్లేట్ అని ఫ్లేవర్ సెండ్ చేస్తే, అప్పుడు మనం పోస్ట్ రిక్వెస్ట్ సెండ్ చేస్తే, ఇదేం చేస్తుందంటే ఇక్కడ ఐడీ 3 కొత్త ఐడీ క్రియేట్ చేసి మనకి చాకోలేట్ అనే డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో, ఇదే మనం ఒకవేళ పుట్ తీసుకోవాలంటే మనకి ఐడీ ఉంటది కాబట్టి, ఈ ఐడీతో మనం యూజ్ చేసుకోవచ్చు. లేదా డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. సో, ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి దీంట్లో. సో, మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఇప్పుడు జెమినీ వాడాలనుకోండి. మనం ఏం చేస్తాం, ఇలా జెమినీ వెబ్‌సైట్‌కెళ్ళి మనకి ఏది కావాలితే అది ఎంటర్ చేసుకొని తీసుకుంటాం. సో, ఇది జెమినీ వాళ్ళ వెబ్‌లో మనం జెమినీని యూజ్ చేస్తున్నాం. అదే ఇప్పుడు నా ఓన్ వెబ్‌సైట్ బిల్డ్ చేసుకుంటాను. ఒక ఓన్ యూఐ బిల్డ్ చేసుకుంటాను. ఈ యూఐలో నాకు జెమినీ కావాలంటే, సో, మనం ఏం చేస్తాము, సో, ఇలా మనం గూగుల్ ఏఐ స్టూడియోలోకెళ్ళి మనకి ఆ ఏపీఐని ఎలా యాక్సెస్ చేసుకోవాలన్న డాక్యుమెంటేషన్ చూసి అండ్ మన ఏపీఐకి తీసుకుంటాం. ఈ ఏపీఐకి ఎందుకు తీసుకుంటామంటే, గూగుల్‌కి ఏ అకౌంట్ నుంచి మనం డేటా యాక్సెస్ పెడుతున్నాం అన్నది తెలుసుకోవడానికి ఏపీఐ కీస్ వాడతారు. సో, ఇప్పుడు నేను ఒక ఏపీఐ కీ తీసుకున్నాను. మనకి ఇలా ఉంటుంది. సో, పోస్ట్ ఫంక్షన్ అండ్ మనం జేసన్‌లో పెడుతున్నాము. మనం ఏమి ఇస్తున్నాము ప్రాంప్ట్, ఎక్స్‌ప్లెయిన్ హౌ ఏఐ వర్క్స్ ఇన్ ఫ్యూ వర్డ్స్. మనం డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌లో టైప్ చేయకుండా, మనం ఇలా బ్యాక్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఈ హెచ్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం హెడర్. ఈ హెడర్‌లో మనం కంటెంట్ టైప్ అప్లికేషన్/జేసన్ అంటే మనం మన రిక్వెస్ట్ పెట్టాక మనం రెస్పాన్స్‌ని ఒక జేసన్ ఫార్మాట్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, ఇది మన ఏపీఐ ఎండ్ పాయింట్ లింక్. దీన్ని మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. సో, ఇక్కడ మనం ఈ ఏపీఐకి యూఆర్ఎల్ ప్లేస్‌లో మనం మన ఒరిజినల్ ఏపీఐకి పెట్టాలి. సో, దీనికి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మనం ఈ పోస్ట్‌మ్యాన్ యూజ్ చేయొచ్చు. ఈ పోస్ట్‌మ్యాన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పోస్ట్‌మ్యాన్ తీసుకుంటే ఇక్కడ మన ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. సో, ఇక్కడ మనం పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్ ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మన ఎండ్ పాయింట్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఆథరైజేషన్ కావాలి ఇక్కడికి. సో, ఇక్కడ మనకి హెడర్ కావాలంటే ఇప్పుడు మనకు అక్కడ ఇచ్చారు కాబట్టి కంటెంట్ టైప్. సో, కంటెంట్ టైప్ నాకు అప్లికేషన్.jsonలో కావాలి. అండ్ నెక్స్ట్ బాడీ. ఇలా మనం ఈ పోస్ట్‌మ్యాన్ యూజ్ చేసి మనం మల్టిపుల్ రిక్వెస్ట్‌ని లేదా మల్టిపుల్ అప్లికేషన్స్‌కి రిక్వెస్ట్ పెట్టుకొని వాటిని టెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ దీన్ని టెస్టింగ్‌కి యూజ్ చేస్తారు. లేదా మనకి కర్ల్ కమాండ్ అంటే మన టెర్మినల్ ఓపెన్ చేసి మన టెర్మినల్‌లోనే మనం డైరెక్ట్‌గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఎలా అంటే వాళ్ళు ఇచ్చిన కమాండ్‌ని మనం పేస్ట్ చేస్తే, సో, ఇక్కడ చూడండి నేను నా జెమినీ ఏపీఐ కీ ప్లేస్‌లో నేను ఏపీఐ కీ తీసుకొని ఆ ఏపీఐ కీ పెడుతున్నాను. సో, మనం ఈ పోస్ట్ రిక్వెస్ట్ పెడుతున్నాము. ఎక్స్‌ప్లెయిన్ హౌ ఏఐ వర్క్స్ ఇన్ ఫ్యూ వర్డ్స్ అని. సో, మనకి ఇప్పుడు మీరు చూస్తే మనకి రెస్పాన్స్ జేసన్‌లో వస్తుంది.
సో, ఇక్కడ మనం రెస్పాన్స్ చూసుకున్నట్టయితే, ఇక్కడ చూడండి ఏఐ లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ డేటా టు మేక్ ప్రిడిక్షన్ ఇన్ డెసిషన్స్. సో, మనకి టెక్స్ట్‌ని రిటర్న్ చేసింది. మనకి ఇలా మొత్తం ఈ జేసన్ ఫార్మాట్‌లో డేటా వచ్చింది. సో, మనకి ఎన్ని టోకెన్స్ వచ్చాయి, అంటే ఎన్ని వర్డ్స్ వచ్చాయి. సో, 8 వర్డ్స్ వచ్చాయి. సో, మనం ఏ మోడల్ వాడుతున్నాం, జెమినీ 2.5 ఫ్లాష్ యూజ్ చేస్తున్నాము. సో, ఈ రిక్వెస్ట్ అన్నీ మనకి వస్తాయి. సో, మనం ఏం చేయొచ్చు, మన ఓన్ యాప్ బిల్డ్ చేసుకొని, మనం అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు ఇలా ఈ ఏపీఐని హిట్ చేసేటట్టు పెట్టుకుంటే, సో, మళ్ళీ మనకు ఆ ఏపీఐ ఇచ్చిన రెస్పాన్స్‌ని మళ్ళీ మనం మన యూఐలో రెండర్ చేసుకొని, అలా మనం వేరే కంపెనీస్ ఆర్ వేరే సర్వర్స్‌ని మన యాప్స్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాము. సో, మీకు ఏపీఐస్ అంటే ఏంటి? రెస్ట్ ఏపీఐస్ అంటే ఏంటి? వాటి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది? దాంట్లో టైప్స్ ఏంటి? ఆ బెనిఫిట్స్ ఏంటో అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.